నమస్తే, వెల్కమ్ టు అనంత ముచ్చట్లు. నేను మీ శ్రీలత. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలులో విఫలమైనందున నిరసనగా 4న వెన్నుపోటు దినం ర్యాలీకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా రుద్రంపేట బైపాస్ లోని ఫంక్షన్ హాలులో వైసీపీ సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, అనంతపురం పార్లమెంట్ వైసీపీ పరిశీలకులు బోరెడ్డి నరేష్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. కార్యక్రమంలో వెన్నుపోటు దినం పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజల ఓటు లక్ష్యంగా అబద్ధపు హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సర కాలమైనా కూడా మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను వంచారన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలను క్యాలెండర్ పెట్టి మరి చెప్పిన సమయానికి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చారని, ప్రస్తుతం ప్రజా సంక్షేమం అగమ్య గోచరంగా తయారైందని, ఈ నేపథ్యంలో ప్రజల తరపున వైసీపీ పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ఈ నెల 4వ తేదీన స్థానిక చెన్నకేశ్వర స్వామి గుడి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించే భారీ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.